హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఈస్ నిధి భరద్వాజ్. ముందుగా మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీస్ కానీ, స్టార్స్ కానీ వీళ్ళలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ గానే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేశారు. అండ్ వీ నెవర్ నో, ఇవాల్టి చైల్డ్ ఆర్టిస్ట్లే రేపటి ఫ్యూచర్ స్టార్స్ అవ్వచ్చు. సో అలాంటి ఫ్యూచర్ స్టార్ ఇప్పుడు మనతో ఉన్నారు, బేబీ దియా. హాయ్. హాయ్ అక్క, ఐ న్యూస్ కి నమస్కారం. క్యూట్. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానక్క. ఓకే. భలే ముద్దుగా ఉన్నావు. ఫస్ట్‌లీ మ్యాచింగ్ మన ఇద్దరం. అవును, ఓకే. సేమ్ పించ్. సరే. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. మీరు? నేను కూడా బాగున్నా. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నావా? చదువుతాను. చదువుతున్నావా? నీకే ఫస్ట్ ర్యాంకా క్లాస్‌లో? ఉమ్. నిజం చెప్పాలి. దొంగ. నీకే ఫస్ట్ ర్యాంకా? ఓకే. సరే. మరి స్కూల్లో నువ్వే ఫస్ట్ అంటున్నావు. ఇది చూస్తే ఏమో నాకింకా తెలిసిందేంటంటే నువ్వు డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చావు. అవును. డాన్స్ నేర్చుకుంటున్నావు. అండ్ మళ్ళీ మూవీస్‌లో చేస్తున్నావు. ఎలా మేనేజ్ చేస్తున్నావు స్కూల్‌ని? ఎలా మేనేజ్ చేస్తున్నానంటే నేను మండే టు ఫ్రైడే నేను స్కూల్లో అంతా. సాటర్డే సండే మూవీస్ ఇంటర్వ్యూసా? సో మరి కరెక్ట్‌గా హోంవర్క్ చేసుకోవడం, క్లాసెస్ వినడం అవన్నీ చేసుకుంటున్నావు. సో ఫస్ట్ అసలు ఎలా వచ్చావు నువ్వు ఫిల్మ్స్‌లోకి? నీకు ఆఫర్ ఎలా వచ్చింది? నీకు తెలుసా? తెలుసు. చెప్పు. ఎలా అంటే రవీంద్ర భారతిలో నేను డాన్స్ వేస్తుంటే అప్పుడు ఒక డైరెక్టర్ ఉదయ్ శెట్టి గారు వచ్చారు. అది చూసాడు డాన్స్. సో ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుంది, అదే మూవీలో వేసేస్తే బాగుంటుంది, ఆ పాప మంచిగా యాక్షన్ చేస్తుందని అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మూవీస్, ఇంటర్వ్యూస్ అట్లనే అయిపోతుంది. అవునా? నీకు తెలుసా అసలు అప్పుడు మూవీస్ అంటే ఏంటి? ఎలా ఉంటాయి? నువ్వు చూసేదానివా? నువ్వే బుజ్జి పిల్లవి సెకండ్ క్లాస్. నీ ఫేవరెట్ సినిమా ఏంటి ఇప్పటి వరకు నువ్వు చూసిన దాంట్లో? అంటే కార్టూన్ అక్క. నీ ఇష్టం, పర్లేదు. ఏదైనా చెప్పు. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? అంటే 4 ఉన్నాయి. చెప్పనా? పర్లేదు చెప్పు. ఒకటి వెనస్డే, ఒక అమ్మాయి పేరు. ఓకే. ఇంకా ఎల్సాది, డోరాది, ఇంకా డోరేమోన్. ఇంకా డోరేమోనా? మరి టామ్ అండ్ జెర్రీ ఇవన్నీ చూస్తావా? టామ్ అండ్ జెర్రీ కూడా చూస్తావా? సరే. నువ్వు ఫస్ట్ మరి సినిమాకి నీకు ఇట్లా ఛాన్స్ వచ్చింది అన్నప్పుడు, షూటింగ్‌కి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఫస్ట్ టైం నాకు భయం వేసింది. సెకండ్ టైం అట్లా కొంచెం, ఇంకా థర్డ్ టైం అంత అలవాటైపోయిందా? భయం వేసినప్పుడు ఎట్లా, లైక్ మమ్మీ నీతోనే ఉన్నారా? నీకు ఎలా మరి నీకు సెట్‌లో చాక్లెట్స్ ఇచ్చి ఎట్లా చేయాలి అవన్నీ నేర్పించారా? చాక్లెట్స్ ఇష్టమా నీకు? బాగా ఇష్టమా? ఏంటి నీ ఫేవరెట్ చాక్లెట్? నీ ఫేవరెట్ స్నాక్స్ ఏంటి? నా ఫేవరెట్ చాక్లెట్ కిట్ క్యాట్, చాకో పై. ఓకే. సరే. నిన్నిప్పుడు మరి నువ్వు డాన్సర్‌వి ఆల్రెడీ అండ్ మూవీస్‌లో చేస్తున్నావు. స్కూల్‌లో నిన్నెలా చూస్తారు నీ ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ? ఫ్రెండ్లీగా. ఇంకొకటి ప్రిన్సిపల్ మ్యామ్, మీరా మ్యామ్, ఆ మ్యామ్, ఇంకా శిఖ మ్యామ్, హిందీ మ్యామ్, మ్యాథ్స్ మ్యామ్, ఇంగ్లీష్ మ్యామ్, అందరు టీచర్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. నీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగానే ఉంటారా? అంటే నువ్వు సినిమాల్లో చేస్తున్నావు కదా, ఇట్లా ఏమైనా స్పెషల్ గా చూడడం నిన్ను అట్లా చేస్తారా? అందరు నార్మల్ గానే ఉంటారు. వెరీ నైస్. నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? అందరు టీచర్సా? సూపర్, వెరీ గుడ్ ఆన్సర్. సరే, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ అన్ని నీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏనా? చెప్పు, నీ సబ్జెక్ట్స్ చెప్పు. మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, సోషల్, ఇంకా సైన్స్, కంప్యూటర్. అన్ని నీ ఫేవరెట్ సబ్జెక్ట్స్. అవును. అయితే నువ్వు నిజంగానే గుడ్ స్టూడెంట్ అన్నమాట, అన్ని నీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అంటే. సరే, నువ్వు డాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 1 ఇయర్ నుంచి. అంటే 1 ఇయర్ అంటే నేను చిన్నప్పుడు 1 ఇయర్. నువ్వు ఇప్పుడు కూడా చిన్నప్పుడే కదా. సో ఇంకా చిన్నప్పటి నుంచి. ఏం డాన్స్ నేర్చుకుంటున్నావు? డాన్స్ భరతనాట్యం నేర్చుకుంటున్నావా? నాకేమన్నా ముద్రాస్ చూపిస్తావా? చూపి. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరీ ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము,
సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సన్నంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం, అసంయుతాస్తాలు 28, సంయుతాస్తాలు 24, అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉస్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కతరీ స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవితం. థ్యాంక్ యూ. వావ్ దియా, ఎంత బాగా చెప్పావు తెలుసా. థ్యాంక్స్ అక్క. సో గ్రేట్, నిజంగా ఇంత చిన్న ఏజ్ లో అంత మెమరీ ఎలా గుర్తు పెట్టుకున్నావు? అంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, ఆ. అందుకని. అందుకనే గుర్తుందా? చాలా బాగా చెప్పావు తెలుసా. కానీ థ్యాంక్స్ అక్క. చాలా బాగా చెప్పావు. నీ డాన్స్ లో నువ్వు ఫస్ట్ ఇచ్చిన ప్రోగ్రామ్ గుర్తుందా నీకు? అది రేవంత్ రెడ్డి గారి program. అవునా? వావ్, అంత పెద్దవాళ్ళ దగ్గరే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చేసావు అన్నమాట నువ్వు. అవును. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ లాక్ చేసావు? 13 మూవీస్. 13 మూవీస్ లాక్ చేసావు. 13 మూవీస్ లాక్ చేసావు, హండ్రెడ్స్ ఆఫ్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చావు, మల్టీ టాలెంటెడ్, గుడ్ స్టూడెంట్ వి. సరే, నాకు తెలుసు ఈ ఆన్సర్ మారిపోతుంది పెద్దయ్యే కొద్దీ, బట్ ఇప్పుడు నీ మైండ్ లో పెద్దయ్యాక నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలని ఏమైనా ఉందా? ఏంటి చెప్పు. ఆర్మీ డాక్టర్. ఆర్మీ డాక్టర్ అవ్వాలని ఉందా? ఎలా అనిపించింది నీకు? ఎందుకు అలా అవ్వాలనిపించింది? ఎందుకంటే ఆర్మీ మనం ఫైటింగ్ చేసి ఎగ్జాస్టెడ్ లైక్ ఇట్లా అని ఆ, పడిపోతే అవును. అప్పుడు నేను హెల్ప్ చేస్తాను. ఓ దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. భలే చెప్పావు తెలుసా. అంటే నువ్వు డాన్సర్ ఇవన్నీ అయితే కూడా నీకు ఒక ఆర్మీ డాక్టర్ అవ్వాలని ఉంది చూడు. సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత చిన్న ఏజ్ లో నువ్వు అంత మెచ్యూర్డ్ గా, పాపం ఫైటర్స్ ఫైట్ చేసి చేసి వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ట్రీట్ చేద్దామని అనుకున్నావా? అవునక్క. ఓ దట్స్ వెరీ నైస్ ఆఫ్ అక్క, యూ. ఇప్పుడు నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు కదా, ఆ. ఇప్పుడు నేను అడుగు. ఓకే, ఇదేంటి నాకే ఉల్టా ట్విస్టా? సరే అడుగు. అక్క, నీకు లైక్ డాన్స్ వచ్చా? నీ అంత అయితే రాదు నాన్న. ఏదో పర్లే అటు ఇటుగా చేస్తా. ఓకే. ఆ. ఇంకా నీకు ఏ కలర్ ఇష్టం? నువ్వేమనుకుంటున్నావు? నాకు ఏ కలర్ ఇష్టం అనుకుంటున్నావు? గెస్ట్ చెయ్. పింక్, నో. ఎల్లో. ఎల్లో ఇష్టం, బ్లాక్ ఇష్టం. మరి నీకే కలర్ ఇష్టం? నాకు పింక్, బ్లూ. పింక్ అండ్ బ్లూ ఇష్టమా నీకు? బట్ స్టిల్ మన ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం ఇవాళ. సో నేను నీకు తర్వాత చాక్లెట్ ఇస్తా. నువ్వు కూడా నాకు చాక్లెట్ ఇవ్వు. ఓకే, సరే. నువ్వు పాటలు పాడతావా? అక్క ప్లీజ్ అక్క, నేను చెప్పని. చెప్పు. నేను చెప్పాలి కదా క్వశ్చన్స్. ఓ, నువ్వు నన్ను ఇంకా అడుగుతున్నావా? అయిపోయింది అనుకున్నా. సరే సరే, అడుగు అడుగు. ఇంకా నీకు అంటే నీకు నెయిల్స్ ఇష్టమా, మేకప్ ఇష్టమా? నాకు రెండు ఇష్టం లేదు. నీకు? నాకు నెయిల్స్ ఇష్టం. నెయిల్స్ ఇష్టమా? ఎందుకు నెయిల్స్ అంటే కొంచెం మంచిగా ఉంటుంది. కానీ నెయిల్స్ పెంచుకోకూడదు కదా. నేను పెంచుకోను. మనం తినేటప్పుడు ఆ నెయిల్స్ లో ఉండే డర్ట్ బ్యాక్టీరియా మన ఫుడ్ లోకి వెళ్తుంది. సో నెయిల్స్ పెంచుకోకు. మా అసెంబ్లీలో నెయిల్స్ చెక్ చేస్తారా స్కూల్లో? చెక్ వెరీ గుడ్. చిన్నప్పుడే స్కూల్లో ఇవన్నీ చెప్తారు మనకి. ఇంకా నీకు ప్యాంట్ షర్ట్ ఇష్టమా, ఫ్రాక్ ఇష్టమా, లేకపోతే చీర ఇష్టమా? నాకు ఫ్రాక్ ఇష్టం. నీకు? నాకు ప్యాంట్ షర్ట్. ప్యాంట్ షర్ట్ ఇష్టమా? సరే, చూద్దాం మన ఇద్దరిది ఒకటన్నా మ్యాచ్ అవుతుందో లేదో. ఓకే. నెక్స్ట్. నీకు ఏ యానిమల్ ఇష్టం? నాకు ఎలిఫెంట్ అంటే ఇష్టం. నీకు? అండ్ డాగ్ కూడా ఇష్టం నాకు. నాకు కూడా dog. ఇంకా నీకు మూవీస్ చేయాలని ఉంటుందా, డాన్స్ చేయాలని ఉంటుందా? రెండు ఇష్టమే. మూవీస్ చూడాలని ఉంటుందా, లేకపోతే హారర్ మూవీస్ చూడాలని? అమ్మో, నాకు హారర్ మూవీస్ అంటే భయం దియా. నువ్వు నాకు చూస్తావా? నాకు భయం లేదు. నేను రూమ్ లైట్ ఆఫ్ చేసుకొని చూస్తాను. లైట్ ఆఫ్ చేసుకొని చూస్తావా? ఏంటి హారర్ మూవీసా? మరి భయం లేదన్నా? ఓ, భయం లేదు కాబట్టి చూస్తావా?
అమ్మా! అంటే రియల్‌గా నీకు ఇట్లా ఫ్రెండ్స్ గాని ఎప్పుడన్నా దయ్యం గురించి మాట్లాడడం, దయ్యం స్టోరీలు అది ఇది అంటారు. అప్పుడు కూడా భయమేదా నీకు? ఆ! ఇట్లా అంట. అసలు దెయ్యంలు ఎందుకుంటాయి? నా ముందుంటే కాలితే ఎట్లా అని అంటాను. నీ ముందుంటే దయ్యాన్ని కాలుతదంటావా? యూ ఆర్ సో బ్రేవ్ దియా. ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఇన్ని మూవీస్ చేసావు కదా! అట్లా ఎవరన్నా వచ్చి తర్వాత దయ్యం మూవీలో యాక్ట్ చేయాలి అని అన్నారనుకో అప్పుడు చేస్తావా? ఆ! షూర్ చేస్తావా? అందులో నువ్వు ఒక బేబీ దయ్యం అని చెప్తే? అప్పుడు నువ్వు కూడా ఇట్లా వైట్‌గా యేసుకొని, హెయిర్ ఇట్లా వదిలేసుకొని, దెయ్యం ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ, ఏది నువ్వు యాక్చువల్‌గా క్లాసికల్ డాన్సర్ ఇంత బాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చావు. నేను నీకొకటి చెప్తా అది ఇప్పుడు నువ్వు నాకివ్వాలి. సీరియస్‌గా ఒక దెయ్యం ఎక్స్‌ప్రెషన్ ఇవ్వు. సరే సీరియస్‌గా చూడు. వావ్! ఓకే. కొంచెం భయంగా చూడు. ఆ! ఓకే. హ్యాపీగా ఉన్నావు నువ్వు. సూపర్. సూపర్. ఆ! అయిపోయాయా నీ క్వెషన్స్? ఇంకా అవ్వలేదా? ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను ఇంటర్వ్యూ చేస్తుంటే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. వెరీ నైస్. నీకు ఎక్సైటింగ్. షార్ట్ హెయిర్ ఇష్టమా? లాంగ్ హెయిర్ ఇష్టమా? లాంగ్ హెయిర్. నీకు? షార్ట్ హెయిర్. నీకు షార్ట్ హెయిర్ అంటేనే ఇష్టమా? ఓకే. ఇంకా నీకు లైక్ విలేజ్ ఇష్టమా? సిటీస్ ఇష్టమా? విలేజ్ అంటేనే ఇష్టం. ఇప్పుడు నీకు? నాకు 2. నీకు 2 ఇష్టమా? ఓహ్! గుడ్. నువ్వు వెళ్తావా మరి విలేజ్‌కి మాకు వెళ్తావా? విలేజ్ ఉంది, ఫార్మ్ కూడా ఉంది. అవునా? ఎట్లా విలేజ్‌లో అంటే అమ్మమ్మ వాళ్ళు అట్లా ఎవరైనా ఆ! ఉంటారా? సో నేను హాలిడేస్ కట్ట వెళ్తావా? వెళ్తే నాకు ఒక చిన్న పప్పీ డాగ్స్ అంత చాలా కనిపిస్తాయి. ఆ! కానీ నేను ఒక మదర్ డాగ్ కి నేను ఫుడ్ వేసా. అవునా? సో గుడ్ ఆఫ్ యూ. అట్లా యానిమల్స్‌కి ఫీడ్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ దియా. ఎక్కడ అవునక్క. నేర్చుకున్నావు ఈ మంచి మంచి హ్యాబిట్స్ నీ మమ్మీ నేర్పిస్తున్నారా నీకు? నా ఓనే. ఇంకా కొన్ని మమ్మీ. కొన్ని మమ్మీ నేర్పిస్తున్నారు. కొన్ని నీ ఓన్‌గా నువ్వు నేర్చేసుకుంటున్నావా? అక్క హ్మ్. ఇదిగో హ్మ్. నన్ను ఎందుకు పిలిచినావు? ఇంటర్వ్యూ. నాకెందుకు పిలిచినావు నన్ను? ఇంటర్వ్యూకి. ఎందుకు? ఎందుకేంటి? నువ్వు చక్కగా మూవీలో చేస్తావు, డాన్స్ చేస్తావు. నేను మంచిగా ఇంట్లో ఆడుకుంటున్నా. నీకెంత మంది తెలిసిన ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా నేను దియా? పోతున్నా. సరే నువ్వు వెళ్ళకూడదంటే ఏం నేను చేయాలి? వెళ్తున్నా. సరే ఏం చేయాలి చెప్పు? వెళ్ళొద్దంటే చెప్పు. నేను వెళ్తున్నా. సరే చెప్పు ఏమైంది? అయ్యో! ఏమైంది? ప్రాంక్ చేసావా? అమ్మా దియా! దొంగ పిల్ల నువ్వు ప్రాంక్ చేసావు. నేను నిజంగా భయపడి వెళ్ళిపోయాను అనుకున్నా. సో క్లెవర్. అసలు మొత్తానికి నన్నే టెన్షన్ పెట్టేసావే ఒక్క నిమిషం. పా ఇట్లాంటి నువ్వు ఇంట్లో ఫ్రెండ్స్ దగ్గర కూడా చేస్తావా? ఏం చేసావు ఇంతకు ముందర? ఇంతకు ముందు లైక్ డెవిల్ అట్లా. నిజంగా ఒక సెకండ్ నేను అయ్యో పాపం ఏమైంది ఎందుకు అనుకున్నా. సక్సెస్ అయ్యావు అయితే నువ్వు ప్రాంక్ చేయడంలో. ఇంత చిన్న పిల్లని నన్నే ప్రాంక్ చేసేసావా నువ్వు? సూపర్. ఐ అప్రిషియేట్ ఇట్. సరే నీ ఫ్రెండ్స్ దగ్గర చేసావా డెవిల్ ప్రాంక్స్ నువ్వు? ఎట్లా మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? భయపడ్డారు. భయపడ్డారు. అవును నేనే భయపడ్డానులే. నీ ఫ్రెండ్స్ ఎందుకు భయపడరు? ఇంకా ఉన్నాయా నీ క్వెషన్స్? మధ్యలో భలే చేసావే. ఎలా ఎప్పుడు అనుకున్నావు నన్ను ప్రాంక్ చేయాలని? ముందే అనుకున్నావా? ముందే ప్రిపేర్ అయ్యావా? దొంగ. ఓకే. ఇంకా ఇంకా నన్ను అడగాల్సిన క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఓహ్! ఇంకా ఉన్నాయా? ఓకే చెప్పు. ఇంకా పెళ్లి చేసుకున్నావా? ఒరేయ్! నువ్వు నాకే షాకుల మీద షాకులు ఇస్తున్నావు. లేదు ఇంకా నేను పెళ్లి చేసుకోలా. ఎందుకలా అడిగావు? ఆ! ఇంకా సరే నేను నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు నువ్వు అసలు? నిజంగా నా పరువు నేనే తీసుకుంటున్నాను అడిగి. ఇది కట్. 20. అబ్బా! కరెక్టే చెప్పావు. నెక్స్ట్. ఇంకా సర్లే పోన్లే నువ్వు నన్ను అడిగే లోపల నేనే నిన్ను అడుగుతా. సరే. ఓకేనా? ఇందాక విలేజ్‌కి వెళ్తాను అది ఇది అన్నావు కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ హాలిడేస్ ఎలా స్పెండ్ చేస్తావు నువ్వు? ఆడుకుంటావా? ఎలా ఎలా అక్క చేస్తావు? ఇదిగో మా ఫామ్ ఇదనుకో అంత పెద్దగా ఉంటది కొంచెం. ఇక్కడ అంతా మామూలు. ఇక్కడ ఇల్లు ఉంటది. ఇది మా ఇల్లు. ఇది ఇది కూడా మా ఇల్లే. ఇక్కడ ఇక్కడ ఒక ట్రీ ఉంటుంది. ఆ ట్రీ నేను ఎక్కేసా. ఆ ట్రీ ఎక్కేసావా నువ్వు? మా డాడీ నేర్పిస్తాడు. పెద్ద ట్రీయా అది? చిన్న ట్రీనా? అంటే ఇంత ఉంటది. ఆ ట్రీ ఎక్కేసావు. అంత అంటే
ఒక సరే, ఇంకొంచెం. లైట్ అంతా ఓకే. ఆ లైట్ ఆ! అక్కడ ఉంటుంది, నేను ఎక్కేసా. హ్మ్. మా డాడీని ఎక్కిస్తాను, మా డాడీ ఫారెస్ట్ లో ఉంటాడు. ఓకే. సో ఇప్పుడు నేను పుట్టినాక ఇక్కడికి వచ్చేసాం సిటీకి. హ్మ్. అప్పుడు మా డాడీ ఫారెస్ట్ లో ఉన్నాడు కాబట్టి ఒక రోజు ఏమైందంటే ఇక్కడ సేమ్ ఇంతే ఉంది, అది హ్మ్. వేరే ఫారెస్ట్ లో. అప్పుడు నేను పుట్టలేదు, ఓకే. ఇదంతా ఫారెస్ట్ అనుకో. హ్మ్. ఇక్కడ వాలీబాల్ ఆడుతుంది మా డాడీ, వాలీబాల్ ప్లేయర్, ఛాంపియన్ మా డాడీ. వావ్! అవును. ఇట్లా ఆడుతుంటే ఒక మంచి ఎల్లో స్నేక్ వచ్చింది. అవునా? మా డాడీ ఏం చేసిండు తెలుసా, హ్మ్. ఇట్లా పట్టుకొని ఇట్లా నెక్కులు వేసేసుకుంటా. అయితే డాడీకి స్నేక్స్ అంటే భయం ఆహా, లేదన్నమాట. చాలా పట్టుకుంటూ ఆ! చంపేసిండు కూడా. ఆ! నేను ఒకటి డేంజరస్ ర్యాట్ చూసా. డేంజరస్ ర్యాట్ ఆ, చూసావా? అది లైక్ నోస్ వెరైటీగా ఉంటది కదా. హ్మ్. ఆ ర్యాట్ ఒక ఏదో పట్టుకొని ఇట్లా అని అన్నాడు మా డాడీ. హ్మ్. అది స్పీడ్ గా వెళ్తది కదా, అవును. ఆ ర్యాట్ మా డాడీ ఈజీగా దొరికింది మా డాడీ. అవును మరి. మరి డాడీ వాలీబాల్ ఛాంపియన్ అంటే ఫుల్ ఫిట్ గా ఉండి అంతా చేస్తే ఈజీగా దొరికేసింది డాడీకి. నువ్వేమన్నా నేర్చుకున్నావా స్పోర్ట్స్ గానీ? స్పోర్ట్స్ అంటే గేమ్స్ ఏమన్నా నాకు ఆడుకుంటావా? కూడా వాలీబాల్ ఇష్టం. నీకు కూడా వాలీబాల్ ఇష్టమా? వాలీబాల్, ఫుట్బాల్. వాలీబాల్, ఫుట్బాల్ డాడీతో ఎక్కువ నాకు ఆడుకుంటావా? వాలీబాల్ ఇష్టం. ఎలా డాడీతోనే ఆడతావా? ఆ, ఓకే. ఇంకా ఈ క్యారమ్ బోర్డ్ ఆడుకోవడం కారం అంతా ఆడవా? ఇంకా డ్రాయింగ్ ఏస్తావా? డ్రాయింగ్ ఆర్టిస్ట్ అంటది మా ట్యూషన్ మా. అవునా? నేను ఆల్రెడీ ఆర్టిస్ట్‌వే, మల్టీ టాలెంటెడ్ అన్నమాట. ఓకే. సో డ్రాయింగ్ కూడా చేస్తావు నువ్వైతే. ఆ! ఒక రోజు నేను స్కూల్లో ఆర్ట్ మ్యామ్ ఉంటుంది. ఓకే. ఆ ఆర్ట్ మ్యామ్, నాకు ఆర్ట్ మ్యామ్ ఇష్టం. ఆ! అంటే నేను మా మ్యామ్ ని ప్రాంక్ చేసాం. లైక్ మా ప్రాక్టికల్ ఉంటది, ఆ! ప్రాక్టికల్ బయట చూపించి ఏం యానిమల్స్, ఒక పేపర్ టెస్ట్ మాకు. హ్మ్. బయట స్కూల్ బయటకి వెళ్ళి అటు ఇటు చూడాలి ఆ! నడుచుకుంటేనే. ఓకే. అక్కడ చిన్న చిన్న యానిమల్స్ కూడా రాయాలి, ఓకే. అండ్ అట్లా. ఆ! అప్పుడు ఆర్ట్ మామ దొరికింది మాకు. ఓకే. ఆర్ట్ మామ దొరికితే ఆ మామ తీసుకెళ్ళింది. ఆ! తీసుకెళ్తే మనం స్నేక్ అని ఆ! వైపించిన భయపడింది. మరి టీచర్ రియాక్షన్ ఏంటి? నువ్వు అందరిని టీచర్స్‌ని కూడా ప్రాంక్ చేసేస్తున్నావు. నిన్నెవరు ప్రాంక్ చేయలేదా? ప్రాంక్ చేశారు. ఎవరు చేశారు? మా డాడీ ఒక స్నేక్ అనుకొని ఒక డస్ట్ చూపించాడు. అప్పుడు నువ్వు ప్రాంక్ అయిపోయావు. ఇంకా ఆ! ఇంకంతే. ఇంకంతేనా? నీకు ఏ ఫెస్టివల్స్ అంటే ఇష్టం? ఫెస్టివల్స్ దివాలి. దివాళీ నీ ఫేవరెటా? దివాలి, క్రిస్మస్. దివాళీ అండ్ క్రిస్మస్. క్రిస్మస్ ఎందుకు అంటే ఇంకా గణేష్ చతుర్థి. క్రిస్మస్, గణేష్ చతుర్థి, దివాళీ. ఎందుకంటే దివాలి అంటే బాంబు వస్తది. క్రాకర్స్ అన్ని కాలుస్తావా? ఇంకేం ఇంకా భయం లేదా? అన్ని కాలుస్తావు. ఇంకా క్రిస్మస్ ఎందుకు ఇష్టం అంటే మంచి మంచి స్నో వస్తది. అవును. ఇంకా ట్రీ మనం డెకరేషన్ అవును. చేసుకోవచ్చు. అవును. ఇంకా ఏదో చెప్పా, గణేష్ చతుర్థి. గణేష్ చతుర్థి. నాకు గణేష్ అంటే ఇష్టం. నీకు వినాయకుడు అంటే నాకు ఇష్టం. ఎప్పుడైతే వాటర్ లో పడిస్తే నాకు కళ్ళల్లో నుంచి ఏడుపు వస్తాయి. అయ్యో! మరి మొన్న ఎలా చేసుకున్నావు? వినాయక చవితి బాగా చేసుకున్నావా? ఇదిగో నేను స్కూల్లో గణేష్ చేశాను, అవునా? నా ఓన్ గా. నీ ఓన్ గా. ఎలా? క్లే కొంచెం గణేష్ ఆర్ట్ మ్యామ్ హెల్ప్ చేశాను. ఓకే. క్లే గణేష్ స్కూల్లో చేశాను. మరి మొన్న వినాయకుడిని వాటర్ లో వేసినప్పుడు మరి ఏడ్చావా? చాలా ఏడ్చా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తాడుగా. మళ్ళీ ఎట్లా వస్తాడు? ఎందుకు ఆయనే రాడు కదా, ఆ, వేరే న్యూ వస్తుంది. వేరే న్యూ లో కూడా ఉండేది ఆయనే. సేమ్ వినాయకుడు మొత్తం. ఓకే. ఇంకా చెప్పు. ఇంకా నీ స్కూల్ కబుర్లు చెప్పు. ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అది చిరంజీవి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి. అదేంటిదంటే నేను అప్పుడు మమ్మీ కడుపులో ఉన్నా, అంటే నేను పుట్టాను. పుడితే మా మమ్మీకి బ్లడ్ లేదు అప్పుడు. మా డాడీ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చారు. అవునా? నీకు ఇష్టమా మరి చిరంజీవి? అందుకని చిరంజీవి గారికి నేను ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. ఓ, ఇంత రీజన్ ఉందా చిరంజీవి గారికి నువ్వు పెద్ద ఫ్యాన్ అవ్వడానికి? ఎప్పుడైతే చిరంజీవి గారు కంపిస్తారో అప్పుడు నేను చాక్లెట్ ఇస్తాను. నువ్వే చాక్లెట్ ఇస్తావు చిరంజీవి గారికి? సో చాలా మంది చిరంజీవి గారి డాన్స్ కి, స్టైల్ కి, యాక్టింగ్ కి ఫ్యాన్ అయితే, నువ్వు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి అమ్మకి బ్లడ్ వచ్చింది కాబట్టి నువ్వు అలా పెద్ద ఫ్యాన్ అయిపోయావు అనమాట. వాట్ ఏ స్టోరీ. ఓకే, నువ్వు ఫ్యాన్ అవ్వడం వెనకాల ఇంత కథ ఉంది. సో నువ్వే చాక్లెట్స్ ఇస్తావు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నిన్ను సినిమాల్లో చేస్తున్నావు ఇంకా. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు?
చిరంజీవి గారు. చిరంజీవి గారేనా? ఆ! ఇంకా ఆనందవరగొండ అన్న, ఆ! విజయ్ దేవరకొండ అన్న, ఆ! ఇంకా ఎవరున్నారు అంతే. ఇంకంతేనా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నీ ఫేవరెటేనా? ఓకే. ఆ! సో, నీకు నీకు ఎలాంటి సినిమాల్లో చేయాలని ఇప్పుడు నీకొక కొంచెం ఐడియా వచ్చుంటది కదా! ఇన్ని మూవీస్ చేశావంటే. ఇది కామెడీ లేదంటే హారర్. నీకట్లా ఎలాంటి సినిమాల్లో చేయాలని అలా ఏమన్నా తెలుసా? హ్మ్. మామూలుగా ఏదైనా. ఏదన్నా అంటే నువ్వు లైక్ ఐ అంటే కెన్ డూ హారర్, ఎనీథింగ్. ఫన్ ఏదో ఒకటి. అంటే నాకు తెలుసు నాన్న నువ్వు టాలెంటెడ్. నువ్వేదైనా చేసేయగలదు మరియ. ఏ రోల్ ఇచ్చినా చేసేయగలవు కదా నువ్వు. సరే. ఇంతసేపు మాట్లాడుకున్నాం. నా దగ్గర ఒక చిన్న బుజ్జి ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఆడదామా? కొన్ని ఓకే. కొన్ని మంచి మంచి క్వెషన్స్ అడుగుతా. ఓకే. టక్ టక్ టక్‌మని ఆన్సర్ చెప్పాలి నాకు. అవునా? అవును. మరి గ్యాపిస్తే? ఏం కాదు. గ్యాప్ వచ్చినా ఏం కాదులే. సరే. నువ్వు ఎంత ఫాస్ట్‌గా చెప్పగలుగుతావో ట్రై చేద్దాం. ఓకే. ఓకే? ఓకే. సరే ఫస్ట్ నువ్వు ఒక పాట పాడు. నా అది కూడా నీకొక ఛాలెంజ్ ఇప్పుడు. నువ్వు ఇందాక నన్ను ప్రాంక్ చేసావు కదా మరి. సో, ఇప్పుడు నేను నీకు ఇస్తున్న ఛాలెంజ్. నువ్వు ఒక పాట పాడాలి. ఏం పాట? నీకు ఏ పాట అంటే ఇష్టమో అది పాడు పర్లేదు. పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయనా పిలచిన అది పాడు బాగా పాడు. అంత తెలీదు. అంతే వచ్చా? ఓకే. ఇంకా నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకోవాలా? పర్లేదు నేను ఇందాకే చెప్పానుగా. ఆగు ఆ! వచ్చింది. పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరవ చెక్కని తండ్రి పలుకే బంగారమాయ. సూపర్ పాడావు. నువ్వు చక్కగా నువ్వు సింగరు, నువ్వు డాన్సరు, నువ్వు యాక్టరు, నువ్వు గుడ్ స్టూడెంట్, రేపొద్దున డాక్టరు, మళ్ళీ నీకు స్పోర్ట్స్ ఇష్టం. అన్ని మల్టీ టాస్కింగ్ చేస్తున్నావు అన్నమాట నువ్వు. ఎగ్జామ్స్ అప్పుడు బాగా చదువుకుంటావు. ఎలా చదువుకుంటావు నువ్వు ఎగ్జామ్స్ అప్పుడు? మామూలుగా అంటే ఎలా ముందర నుంచి స్కూల్‌లో అన్ని చదువుకుంటుంటావా? లేదంటే ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం టెన్షన్‌గా చదువుకుంటావా? మామూలుగా. అంటే సో ఫస్ట్ నుండి క్లాస్‌లో చదువుకుంటూ ఉంటావన్నమాట. గుడ్ స్టూడెంట్ అయితే మదియా. సరే. అడుగుతా నిన్ను కొన్ని క్వెషన్స్. ఓకే. చూపిస్తా లేకపోతే నేనే అడిగేస్తా. అడుగుతా. సో ఫస్ట్ ఏంటంటే నీ ఫేవరెట్ డైలాగ్ ఏదన్నా చెప్పు. పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే. సూపర్. ఓకే. ఏదైనా రైమ్ ఒకటి చెప్పు. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the whole so high, like a diamond in the sky. ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అండ్ ఈ ఇంటర్వ్యూలో నీ బెస్ట్ ఫ్రెండ్ కి నువ్వు ఏదైనా చెప్దాం అనుకుంటే ఏం చెప్తావు? నా బెస్ట్ ఫ్రెండ్స్ అవని, సానిష, ప్రశా, ఇంకా శ్రేయాంష్. 4 మెంబర్స్ ఉంటారు. ఓన్లీ మా క్లాస్ లో 5 మెంబర్స్ ఉంటారు. కేంబ్రిడ్జ్ మేము. ఓకే. సో హార్బర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే. సో ఇంకా నేను సో అయితే ఈ ఇంటర్వ్యూ డెడికేట్ చేస్తున్నాను మా స్కూల్ కి హార్బర్ ఇంటర్నేషనల్. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. సో అయితే మీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ నీ ఫ్రెండ్సే. ఓకే. వెరీ నైస్. నీకు అస్సలు ఇష్టం లేని ఫుడ్ ఏంటి? అస్సలు తినను నేను ఈ ఫుడ్ అనేది ఏదైనా ఉందా? ఒకటి ఉంది. అది లేడీస్ ఫింగర్. లేడీస్ ఫింగరా? నీకు అస్సలు నచ్చదా? అంటే కొంచెం నచ్చిద్ది. అది హెల్త్ ఎక్కువ కదా. నచ్చదు. హెల్త్ కదా. సో నీకు తెలుసు అయితే అది హెల్తీ అని. మరి నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇప్పుడు లేడీస్ ఫింగర్ ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టమా? అవును. ఓకే. సూపర్. నీ ఫేవరెట్ గేమ్ ఏంటి? ఏది బాగా ఎంజాయ్ చేస్తావు? స్కూల్లో గానీ బయట గానీ? స్కూల్లో అయితే ఖోఖో, బయట అయితే సేఫ్ జోన్. ఓకే. ఇందాక నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే అన్ని చెప్పేసావుగా. అన్ని సబ్జెక్ట్స్ ఇష్టమని. ఓకే. నీకు ఏమంటే భయం? అమ్మో నాకు చాలా భయం ఇది అలా ఏమన్నా ఉందా? ఏం లేదా? సో యూ ఫియర్లెస్. నీకు అసలు ఏది భయం లేదు. చీకటి అంటే?
అంటే ఇప్పుడు ఆ రాత్రి ఘాట్లు ఉంటది నాకు భయమే లేదు. అట్లా కాదు. ఇప్పుడు రాత్రి పూట 12:00కి నువ్వు ఏదన్నా ఒక రూమ్‌లోకి వెళ్లి వాటర్ తాగాలి. నువ్వు ఒక్కదానివే అంటే లేచెళ్తావా? అసలు భయమే. నేను వాష్రూమ్ కూడా వెళ్తా. వాష్‌రూమ్ కూడా నువ్వు ఒక్కదానివే వెళ్తావు. ఆ, మమ్మీని లేపవు నేను అయితే. ఇట్లా అని ఎటో పోయి నేను కళ్ళు తెరిస్తే ఎక్కడ ఉందో నాకు తెలీదు. ఆ! దాని తర్వాత నేను వాటర్ తాగేసి ఇట్లా వెళ్ళిపోతా. సో బ్రేవ్ యు ఆర్. వెరీ నైస్. నీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం? అండ్ నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది? నాకు ఊటీ ఇష్టం. ఊటీ అంటే ఇష్టమా నీకు? వెళ్ళావా? వెళ్ళాను మా సో బాబాయ్ వాళ్ళతో ఇంకా నా ఓకే. ఫ్యామిలీ. ఓకే. సో వెళ్ళిన ప్లేసెస్ నీకు ఊటీ అంటే ఇష్టం. ఇప్ ఊటీలో అంటే క్లౌడ్స్ దగ్గర ఉంటాయి, మాకు ఇంత ఉంటాయి. హ్మ్. అప్పుడు నేను ఇట్లా పట్టుకొని తినేసాము. నువ్వు మా క్లౌడ్స్ బాబాయ్ వాళ్ళ తిన్నావా? కూతురు ఒక అక్క ఉంటుంది, 5th క్లాస్ అనుకుంటా. ఓకే. ఆ అక్క నేను ఇట్లా పట్టుకొని తినేసాము. అవునా? క్లౌడ్స్ తినేసావా నువ్వు? మేము ఇట్లా వేసుకుంటారు కదా అక్క, ఆ! అది ఇట్లా అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఇట్లా అవును. వస్తుంది. అవును. అది నేను రాబిట్ ఇయర్స్. కొనుక్కున్నాను. అవును. ఆ! అన్ని ఆ అక్కకి వైట్ కలర్, ఆ! నాది పింక్ కలర్. నీది పింక్ ఎందుకంటే నీ ఫేవరెట్ పింక్ కాబట్టి. ఆ! ఓకే. సో ఇప్పటి వరకు నువ్వు ఏ ప్లేస్ అంటే నువ్వు చూడని ప్లేస్ ఎక్కడికన్నా వెళ్ళాలని ఉందా నీకు? చూడని ప్లేస్ ఏం లేదు. అంటే ఫర్ సపోజ్ లైక్ తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళాలని ఉందా? అట్లా అట్లా నువ్వు వెళ్ళని ప్లేస్‌కి ఏదైనా వెళ్ళాలని ఉందా? ఏం అంటే లేదా? అమెరికా. అమెరికా వెళ్ళాలని ఉందా? అమెరికా కూడా అమెరికా వెళ్ళావా? అంటే నేను చెన్నైకి వెళ్ళా. నాకు ఓకే. చెన్నై ఇష్టం. హ్మ్. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఇష్టం చెన్నై నీకు? ఎందుకంటే అక్కడ మాకు పండు ఒక ఆయన ఉంటాడు. ఓకే. ఆ అన్న నాకు మంచి ఫన్నీగా అట్లా అట్లా ఆ! నేనే తినిపిస్తా అన్నకి. ఆ! అంటే నాకు ఇష్టం ఓకే. తినిపియడం. ఓకే. నాకు ఒక రోజు నేను తినిపించాను. హ్మ్. అప్పటి నుంచి ఇంకా మీరు ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్ కాదు, అన్న నాకన్నా పెద్దే. ఓకే. అంటే అన్న ఒక ఆఫీస్ చేస్తుంది. ఓకే. అంటే మా పెద్ద పిన్ని వాళ్ళ ఓకే. కొడుకు. ఓకే. ఆ అన్న మా అన్న ఇద్దరు ఉంటారు. ఒకటి పెద్ద పండు, ఒకటి చిన్న పండు అని అంటాను నేను. ఓకే. కానీ వాళ్ళ నేమ్స్ నాకు తెలియదు. హ్మ్. నాకు పండు పండు అని అంట. ఇప్పుడు సపోజ్ గా ఇద్దరు ఉన్నారు అనుకో పండులో, ఆ! నిన్ను పండు అంట, ఆ! ఇద్దరు ఇద్దరు చూస్తారు. చూస్తారా? ఏం లేదు, పెద్ద పండు పెద్ద పండు. సో అప్పుడు మళ్ళీ అట్లా ఇద్దరు చిన్న చూస్తే పండు పెద్ద అట్లా, పండు అనేస్తావు. పెద్ద పండు చిన్న పండు అట్లా ఓకే. అనేస్తా. సూపర్. నువ్వు నీ ఫ్యాన్స్‌కి ఏదైనా చెప్దాం అనుకుంటున్నావా? ఆర్ ఐ న్యూస్ వ్యూయర్స్ కి గాని, నీ ఫ్యాన్స్ కి గాని ఏమైనా చెప్తావా? ఈ అందరు బాగున్నారా? ఆ! ఇంకా అంటే మా పేరెంట్స్, ఆ! మా స్కూల్ హ్మ్. అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్, హ్మ్. ఇంకా ఈ ఇంటర్వ్యూ నేను డెడికేట్ చేస్తున్నాను ఓహ్! సో స్వీట్ ఆఫ్ యూ దియా. ఇది రైతులకి కూడా. ఓహ్! వావ్! నీకు రైతులను ఎందుకు యాడ్ చేసావు? అసలు నీకు ఫార్మర్స్ అంటే ఇష్టమా? ఫార్మర్స్ ఇష్టం, ఇష్టం. ఆ! ఎందుకంటే నాకు విలేజ్ ఎక్కువ ఇష్టం, విలేజ్ ఎక్కువ గ్రీనరీ. ఇష్టం. ఓహ్! సో గుడ్. అసలు నీతో మాట్లాడితే నిజంగా టైం తెలియలేదు. అండ్ ఇంత చిన్న ఏజ్‌లో అసలు ఇంత మెచ్యూర్డ్‌గా మాట్లాడి చాలా మల్టీ టాలెంటెడ్ యాక్చువల్లీ. యూ ఆర్ సో గుడ్ టు టాక్ టు థ్యాంక్స్ యూ. అక్క. యాహ్! మనం మళ్ళీ ఇంకా చాలా సేపు కబుర్లు చెప్పుకుందాం డెఫినెట్‌గా. ఎందుకంటే అసలు టైం తెలియట్లేదు నీతో మాట్లాడుతుంటే. ఓకే. థాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.